నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అమరావతి అన్స్టాపబుల్, అమరావతి పర్మనెంట్, అమరావతి నో వన్ కెన్ టచ్ ఇట్. ఈ మాటలంతా ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నాయంటే ఈ నూతన నగర నిర్మాణాన్ని కొన్ని శక్తులు నాడు తొక్కేశాయి కాబట్టి, నేడు పునర్వైభవం ప్రాప్తించింది కాబట్టి, రాజధాని లేని విభజిత ఆంధ్రప్రదేశ్కు ఒక నవనగరాన్ని నిర్మించాలన్న ఆశయంపై గత ప్రభుత్వం నీళ్లు చెల్లింది కాబట్టి, అధికారం ఉంది కదా అని వాళ్ళంతా మూడు ముక్కలాట ఆడి చివరకు విధ్వంసం రచన చేశారన్నది నిజం. ఇది మనమంటుంది కాదు, ప్రగతి కాముకులు చెబుతున్న మాటలు, భూములిచ్చిన దేవుళ్ల లాంటి రైతులు అంటున్న ఆవేదన భరిత వాక్కులు. ఒక నగరం నిర్మించడం కష్టం, కానీ శిథిలం చేయడం ఎంత పని అనే ఇంగిత జ్ఞానం వాళ్లకు లేదన్నది ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు అమరావతికి రోడ్ మ్యాప్ ఉంది, నిర్మాణాలు సాగుతున్నాయి, పెద్ద పెద్ద సంస్థలు క్యూ కడుతున్నాయి, బ్యాంకులన్నీ ఒకే చోటికి రానున్నాయి. ఆర్థికంగా, వాణిజ్యపరంగా, ఆదాయపరంగా అమరావతి వెలుగొందుతోంది. ఈ తరుణంలో నాటి పాలకులు చేసిన తప్పులేంటి, ఇప్పుడు సాగుతున్న ప్రగతి చూసి వాళ్ళు ఏమంటారు, ఇక జనంలో వినిపిస్తున్న వాదనలేంటి, ఈ టాపిక్ పైన ఇవాళ ప్రైమ్ డిబేట్ లో మనం చర్చిద్దాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు విఎస్ లక్ష్మీకాంత్ గారు, జనసేన నాయకులు స్టూడియోలో ఉన్నారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి అందరికీ. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే. నమస్తే అమ్మా. మీతోనే మొదలు పెడుతున్నాను ఇవాళ. చెప్పండి. ఒక నవనగరాన్ని నిర్మించాలన్న ఆశయం పైన గత ప్రభుత్వం నీళ్లు చల్లింది, చివరకు విధ్వంస రచన చేశారన్నది నిజం. ఇది మనం అంటున్న మాట కాదు, భూములు ఇచ్చిన దేవుళ్ల లాంటి రైతులు అంటున్న మాటలు. ఇది నిజం అని అంటున్నారు. మరి మీరేమంటారు ఒక రైతుగా? ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా శ్రీదేవి గారికి శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. మనం ఏది మాట్లాడుకున్నా ఇక్కడ మనల్ని నలుగురు చూస్తారు కాబట్టి, మన మాటలు కొంతమంది వింటారు కాబట్టి, వాటిని నిజాలు మాట్లాడుకుంటే కొంతమందికి తెలిసి మోటివేట్ అవుతారు. అందుకే ఇవాళ నిజాలు మాట్లాడుకుందాం. వెంకటేశ్వర రెడ్డి గారు సత్యమేవ జయతే అన్నారు, చాలా నిజాలు మాట్లాడాలి. నవ నిర్మాణాన్ని ఎందుకు అలా విధ్వంస రచన చేశారనే దానిపైన మీరు చాలా నిజాలు మాట్లాడాలి ఇవాళ. అసలు మాట్లాడినిస్తే మాట్లాడు. ఇక విషయానికి వస్తే 2015 జనవరిలో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండోసారి ప్రధానమంత్రి మోడీ గారు చేసిన తర్వాత రెండోసారి శంకుస్థాపన చేసి అమరావతి వేగవంతం కావాలి అని చెప్పేసి బ్యాంకులన్నీ ఇక్కడికి తీసుకొస్తాను, కంపెనీలన్నీ ఇక్కడికి తీసుకొస్తాను, ప్రపంచ రాజధాని నిర్మిస్తాను, ఇవన్నీ ఇప్పుడు మీరు ఇంట్రోలో ఏవైతే చెప్పారో అవన్నీ 2015 జనవరిలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు. అప్పుడు గ్రేడ్ 1 అధికారులకి సచివాలయంలో పనిచేయడానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక ట్రైన్లు, ప్రత్యేక బస్సులు వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేయడానికి వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అధికారులు ఇక్కడికి రాలేదు, ఇక్కడ నివాసం ఉండట్లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఎమ్మెల్యేలు ఆ రాజధానిలో నివాసం ఉండట్లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీళ్లు తోడడానికి పెట్టిన మోటార్లు ఇంతవరకు తీసివేయలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళకి కనీసం వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సిఆర్డిఏలో భూముల సంరక్షణ కింద ఆన్లైన్ అడంగులు కానీ, అక్కడ ఉన్న సమస్యలు కానీ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతవరకు శాశ్వత భవనం ఒక్కటి కట్టలేదు. ఇవన్నీ మనం సమస్యలండి. మేము చెప్తున్న సమస్యలు. మాది రాజధాని ప్రాంతమే, రాజధానిలో మేము కూడా భాగస్వాములం కాబట్టి మేము మా వేదన వినిపిస్తున్నాం. మేమేమంటామంటే 14 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు, ఇప్పుడు 16 నెలలు. ఈ 16 నెలల కాలంలో కనీసం అధికారులు వచ్చి ఇక్కడ ఉండట్లేదు, పాలకులు వచ్చి ఇక్కడ ఉండట్లేదు. పరిపాలన ఇక్కడ చేయడానికి ఎక్కడి నుంచో వస్తున్నారు. అట్లీస్ట్ రాజధానికి ఇదే రాజధాని అని చెప్పేసి గజెట్ లో కూడా పెట్టలేదు. ఇవన్నీ జరుగుతుంటే ఎలా ఒక సామాన్యుడు ఇక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుందని, ఇది ప్రపంచ రాజధాని అవుతుందని
ఒక్క శాశ్వత భవనం కూడా కట్టకుండా, ఒక్క కంపెనీ కూడా ఇక్కడికి రాకుండా, కనీసం భూములు తీసుకున్న రైతులకి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వకుండా, అధికారులు ఎవరు, ఏది గ్రేడ్ 1 అధికారులు ఎవరు వచ్చి ఇక్కడ నివాసం ఉండకుండా, కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు కానీ వీళ్ళు ఇక్కడ శాశ్వత భవనాలు కట్టుకొని ఇక్కడ నివాసం ఉండకుండా, ఎలా ఒక ప్రభుత్వ భవనం, శాశ్వత భవనం ఇక్కడ లేకుండా, కనీసం నీళ్లు తోడేస్తున్న మోటార్లు కూడా అవసరం లేదని తీసివేయకుండా మనం ఇక్కడ గెజెట్ లో పెట్టకుండా ఎలా నమ్మాలి? ఎలా మాకు నమ్మకం కుదురుతుంది? మూడు రాజధానుల పైన మీరు ఎటువంటి పర్మిషన్ తీసుకున్నారు? ఓకే, ఇప్పుడు మూడు రాజధానులు మేము 3 రాజధానులు నిర్మిస్తామని అన్నారు. కేంద్రం నుంచి మీకు ఏమైనా పర్మిషన్ లభించిందా? కేంద్రం ఓకే అందా? ఏమైనా నిధులు కేటాయించిందా? ఒక మాట మేమేం చెప్తున్నామంటే అమ్మా, ఇక్కడ శాశ్వత రాజధాని, ప్రపంచ స్థాయి భవనాలు నిర్మిస్తామని, ప్రపంచ స్థాయి రాజధాని కడతామన్న వాగ్దానం మాది కాదు. ఫస్ట్ ఒకటి మేమేమంటున్నామంటే, అప్పుడైనా ఇప్పుడైనా నేల విడిసి సాము చెయ్యొద్దు, ఆకాశంలో చూపించొద్దు మన రాష్ట్ర పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది, ఇప్పుడు మనకున్న భూములకి కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి రాజధానిలో ఉన్న 50,000 ఎకరాలకి మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కనీసం ఒక్కొక్క ఎకరాకి 2 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. జస్ట్ మౌలిక వసతులకి 2,000 ఖర్చు అంటే 1,00,000 కోట్ల రూపాయలు కేవలం అక్కడ వాటర్ ఇవ్వడానికి, అక్కడ రోడింగ్ ఫార్మింగ్ చేయడానికి, ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి, తాగునీరు అక్కడ ఉన్న వాటిలన్నిటికీ మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కేవలం వాటికే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది అంత సాధ్యపడే పని కాదు అని మేము చెప్తుంటే, భూమి మీద నడుద్దామని మేము చెప్తుంటే, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాము అంటారు. మెడికల్ కాలేజ్ ఓకే, ఇప్పుడు ఏంటి మీరు సాధ్యం కాదు రాజధాని అని అంటున్నారు, సాధ్యం కాదు అని అంటున్నారు. మరి వాళ్ళ కేంద్రం నుంచి కూడా వచ్చారు, ప్రారంభోత్సవాలు కూడా చేసుకున్నారు. సాధ్యం కాదు అనే దాన్ని వాళ్ళ సాధ్యం చేసి చూపించారు కదా. అమ్మా ఒక మాట మీరు ఊరికే అవ్వంది అయింది అని చెప్పొద్దు. అవుతున్నది అనే పదానికి ఎండ్ లేదు. మరి వెయిట్ చేయాలి కదా వెంకటేశ్వర రెడ్డి గారు, అది జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది, వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేస్తే నిజంగా కట్టకపోతే అప్పుడు మనం అడగాలి. తల్లి 14లోనే స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయింది. ప్రారంభోత్సవం చేసుకుందాము, దానికి సంబంధించి అన్ని అయిపోయాయి, దాని ప్రారంభోత్సవం చేసుకుందాం అన్నప్పుడు ప్రభుత్వం కూలిపోయింది, మీ ప్రభుత్వం వచ్చింది. అట్లీస్ట్ మీరైనా కంటిన్యూ చేశారా? దాన్ని లేదు. అందుకనే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేస్తోంది. సరే, మీరు కేంద్రం నుంచి ఏమైనా తెచ్చుకున్నారా లేదా అనే విషయం గురించి ఏమీ చెప్పట్లేదు. మీరు ఒక రీజన్ చెప్పండి, ఒక ఆధారం ఏమైనా ఉందా? మేము ఇలా కేంద్రం నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాము, మా కేంద్రం ఇలాంటి ఇచ్చింది, వనరులు ఇచ్చింది, లేకపోతే పెట్టుబడులు పెట్టుకోమని ఇచ్చింది, లేకపోతే ఇంకేదో నిధులు ఇచ్చింది అనే విషయం మీ దగ్గర ఏమైనా ఉందా? ఆధారం చూపించగలరా? అమ్మా మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నామమ్మా, అసలు భూమి విడిచి ఇప్పుడు ఉన్న భవనాలు సరిపోతాయి, ఉన్నదానికి శాసన రాజధాని వరకు ఇక్కడ ఏర్పాటుకు సరిపోతుంది, ప్రపంచ రాజధాని సాధ్యం కాదు, ఒక నగరం నిర్మించడం సాధ్యం కాదు అని స్టిల్ నౌ ఈ రోజు కూడా మా స్టాండ్ అదే. మేము చెప్తున్నాం, మీరు అంటున్నారు ప్రపంచ రాజధాని నిర్మిస్తాము, ప్రపంచ స్థాయి నగరం నిర్మిస్తాము అని చెప్తుంది వాళ్ళు. మేమేమంటున్నామంటే శాసన రాజధాని ఇక్కడే ఉంటది, ఇప్పుడు ఉన్నదానికి శాసన రాజధానికి సరిపోతుంది, నేల విడిచి సాము చెయ్యొద్దు, ఆకాశంలో చుక్కలు చూపించొద్దు, చందమామను చూపించి పసిపిల్లవాడికి భోజనం చేసినట్టు కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు అంటున్నాం. మీరేమంటారంటే ఇప్పుడు మళ్ళీ గత 5 ఏళ్ళు ఇట్లానే అదుగో అవుతుంది, ఇదిగో అవుతుంది, అదుగో వస్తుంది, ఇదిగో వస్తుంది అని చెప్పేసి కాలం గడిపారు. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 18 నెలలు అయింది. 18 నెలల కాలంలో ఈ 18 నెలల కాలంలో గత ప్రభుత్వం మీద సాకులు చెప్పడం తప్పితే ఇప్పుడు మీరు కనీసం రైతులకి ఇళ్ల ప్లాట్లు ఇచ్చారా? లేదు. పోనీ ఆ వాటర్ ఇవ్వలేదు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? పోనీ అవి చూపిస్తారా? లేదు. ప్రతిసారి చర్చలో మనం ఇదే మాట్లాడుకుంటాం. మీ వైసీపీ నేతలందరూ కూడా ఇలాగే మాట్లాడతారు, వాళ్ళకి ఇచ్చారా అని అంటే పోనీ మీరు వాళ్ళకి ఇవ్వలేదు అనడానికి ఏదైనా ఒక ఆధారం చూపిస్తారా? కూటమి నేతలకు అర్థమవుతుంది కదా.
అమ్మా రైతులు మేము ఆధారాలకు చెప్పేదండి అమ్మ, ఒక చిన్న మాట. ఆధారాలు వాళ్లే, రైతులే. నిన్నగాక మొన్న కూడా న్యూస్ లో ఈటీవీలో, ఏబిఎన్ లో, TV5 లో, సోషల్ మీడియాలో అక్కడున్న రైతులు గగ్గోలు పెడుతూ మాట్లాడుతుంటే అదేవి కనపడనట్టు, అవేవి వినపడనట్టు మళ్ళీ ఆధారాలు చూపించమని మీరు అడుగుతున్నారంటే అసలు మీరు సమాజంలో పరిశీలిస్తున్నారా లేదా? ప్రభుత్వం పనిచేస్తుందా లేదా? ఆడ రైతులు జేఏసీ వాళ్ళు నిన్నగాక మొన్న గొడవ చేశారు. రఫీ గారు కూడా దానికి ఆన్సర్ చేస్తారు. లక్ష్మీకాంత్ గారు, మరి ఏంటి వైసీపీ నుంచి ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి? మీరేమో దేశంలో గొప్ప సిటీగా రూపుదిద్దుకోనుంది అమరావతి అని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి సంబంధించి ఆధారాలు ఉన్నాయి అని వాళ్ళు అంటున్నారు. ఓకే, ఆధారాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో అది విపరీతంగా ప్రచారం అయిపోతుంది అంటున్నారు కదా. మరి మీకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? అవును, వీళ్ళకి మేము ఇచ్చాము అని. ముందుగా ప్యానల్ సభ్యులకి, ప్రేమ వీక్షకులకి అందరికీ నమస్తేనండి. గుడ్ ఈవినింగ్. వైసీపీ నాయకులతో వాదోపవాదనలు చేసే కన్నా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మనం శుభ్రంగా మాట్లాడుకొని వెళ్ళిపోతే బెటరేమో. ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీళ్ళ విమర్శలు ఎట్లాగా ఉంటాయంటే, వేశ్యల రాజధాని అన్నారు. అమరావతి లాంటి దేవతలు తిరిగిన ప్రదేశాన్ని శ్మశానాలతో పోల్చారు. ఇవాళ రోజున మేము మంచి రాజధాని మీరు కడతానంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కానీ, టీవీ డిబేట్స్కి వచ్చే అధికార ప్రతినిధులు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అమరావతి రాజధాని అని రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రకటించిన తర్వాత స్వచ్ఛందంగా 29 గ్రామాలకు సంబంధించి 34,000 ఇవ్వడానికి, 34,000 ఎకరాలు ఇవ్వడానికి రైతులు ముందుకు వచ్చారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు. ఆయన మాటల్ని ఆయనలో అర్థం చేసుకున్నారు, వాళ్ళు ముందుకు వచ్చారు, రేపు పొద్దున భవిష్యత్తు ఉంటుందని. కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ మీరే అన్నారు, చెంబుతో మట్టిను నీళ్లు తీసుకొచ్చారు, రాజధాని నిర్మాణం కాలేదని. కానీ అది జరిగిన తర్వాత, రాజధాని నిర్మాణం చేద్దాం అనుకున్న తర్వాత, డిజైన్ చేయించిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఎట్లాంటిది? 3 రాజధానులకు కట్టుబడతామన్నారు. మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను, నేను అమరావతికి నేను మద్దతు తెలుపుతున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యక్తి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజలనే కాకుండా కేంద్రంలో నిధులు ఇద్దాం అనుకున్న ఆర్బీఐను కూడా సందిగ్ధంలో పెట్టేసిన ఎవరో వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మీకు ఒక ఇందాక లెటర్ పంపించాను కదండి, ఒక్కసారి అది కావాలంటే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి ఒకసారి చూపించమని చెప్పండి, ఆయనకు కనిపిస్తుంది. చూపించే ప్రయత్నం చేస్తాం. అంతలోపు అయితే వస్తుందండి, ఒకసారి మనం చూస్తున్నాం. ఒకసారి కావాలంటే ఆయనకి స్పెషల్గా కూడా పంపించమని చెప్పండి. ఇది సందిగ్ధంలో పెట్టేసిన తర్వాత ఆర్బీఐ వాళ్ళు 2022లో ఆ లెటర్ పంపించారండి. పంపించి మీరు రాజధాని ఎక్కడనేది నిర్ణయించలేదు మీ రాష్ట్రానికి, మీరు 3 రాజధానులు అని అన్నారు, మరి మేము పెట్టుబడులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మరి ఏం చేద్దాం అని చెప్పేసి అని అంటే, అప్పుడు ఆయన పెట్టుబడులు పెట్టడానికి కుదరదు, మేము 3 రాజధానులకే మేము కట్టుబడి ఉన్నాము, అది కూడా ఎట్లాగంటే అమరావతి ఒకటి, లేదంటే ఇప్పుడు కర్నూలు ఒకటి, లేదంటే వైజాగ్ ఒకటి, ఈ 3 రాజధానులు మేము చూపిస్తాం అన్నట్టుగా దానికి వాళ్ళు చెప్పలేదు. దీనికి తోడు కూడా ఏంటంటే కొన్ని బ్యాంకులకి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెట్టుబడులు పెట్టద్దు అని కూడా చెప్పినట్టు కూడా మాకు తిరిగి పంపించారు. ఇది రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రోజున మేము ఇంతగా మేము గట్టిగా మాట్లాడి ఇట్లా డిబేట్స్లో మీరే చేశారని మాట్లాడుతూ ఉండంటే ఇక్కడ వాస్తవ రూపాలు మేము బ్యాంకు వాళ్ళు పంపించినయే కదా, ఇక్కడేమీ మాఫింగ్ ఏం చేయలేదు కదా. కానీ రాష్ట్రంలో ఎంతోమంది తృణప్రాయంగా రాజధాని కోసం ఎంతోమంది రైతులు రోడ్ల మీదకి వచ్చి, ఎంతోమంది ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆత్మహత్యలు చేసుకొని చదువులు కూడా వదిలేసి ఇవాళ రోజున ఒక అమరావతి రాజధాని కడితే బాగుంటుంది, రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి అని అనుకుంటుంటే రాష్ట్ర ప్రజలు దానికి ప్రతిసారి కూడా అడ్డుకట్ట వేస్తున్న వ్యక్తులు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్తున్నాం. ఇవాళ రోజున
ఇవన్నీ మాటలన్నీ చూసుకుంటూ ఉంటే మన పిల్లలకు కూడా రాష్ట్ర రాజధాని ఎక్కడంటే స్కూల్లో చెప్పడానికి కూడా వాళ్ళని సందిగ్ధంలో పెట్టిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి 3 రాజధానులు అంటే 3 రాజధానులు అని చెప్పేవారు మీరు ఆ రోజు ప్రకటిస్తే. పెట్టుబడులు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఇవాళ రోజున మీరు కమిషన్ల కోసం కకృతి పడుతున్నారని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. రైతులకు న్యాయం చేశారు, ఎక్కడ న్యాయం చేశారని వాళ్ళ రోజున పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏదో ఒక రూపాన ఈ అమరావతి కట్టడం జరిగే లోపు కూటమి మీద ఒక రుద్దాలి, కూటమి మీద విష ప్రచారాలు చేయాలి. మీరు ఏదో రూపాన మీరు దానికి మీ పేరు వచ్చేటట్టుగా మీరు చేసుకోవాలి. అంటే చేసే వ్యక్తిని చేయనివ్వరు, చేస్తున్న పనులు కానివ్వరు. ఇవాళ రోజున మొదటి విడతగా 16,000 ఎకరాల్లో టెండర్లు నడుస్తున్నాయి, పనులు కూడా మొదలుపెట్టాము. ఇవాళ రోజున కొంతమంది భూములు ఇస్తానన్న వ్యక్తులతో కూడా మేము అక్కడ చర్చలు జరపడం కూడా జరుగుతుంది. దీని అన్నిటికీ తగ్గట్టుగా కేంద్ర సహాయ సహకారాలు కూడా మాకు చాలా పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి ఇందాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు వారే చెప్పారు. పరిహారాలు అందలేదు, రైతులు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, జేఏసీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు అన్న మాట ఎందుకు వస్తుంది? ఇక్కడ అదేనమ్మా నేను చెప్పాను, 29 గ్రామాలకు సంబంధించి 37,000 ఎకరాలు మొదటిగా ఇస్తానన్న వ్యక్తులు. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అంటే అప్పుడు అనుకున్నది 29 గ్రామాలు 37,000 ఎకరాలు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత దీన్ని 1,00,000 ఎకరాలుగా, ఒక 68,000 ఎకరాలు అనుకున్నారు, దాన్ని ఇప్పుడు 1,00,000 ఎకరాలుగా అంటే ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దుతాము, రాష్ట్రంలో ఒక ఆర్థిక రంగంగా దాన్ని ఏదో డెవలప్మెంట్ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు అనుకున్న టైంలో దీన్ని కొంతమంది రైతులు ఇవ్వడానికి కొంచెం వ్యతిరేకించారు. నేను ఒప్పుకుంటున్నాను కదా, వాళ్ళందరితో కూడా చర్చలు జరుపుతున్నాయి. అందుకనే ఇప్పుడు మొదటి విడతగా 16,675 ఎకరాలకి రేపు పొద్దున క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు కూడా దీని గురించే చర్చలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన 37,000 ఎకరాల విషయం మీద కాదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కేంద్రం ఇవాళ రోజున కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ వచ్చినాయి 15 బ్యాంకు సంస్థలు ఇవాళ వచ్చినాయి. ఎస్బీఐ కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, ఇట్లాంటివన్నీ బ్యాంకులు వచ్చినాయంటే ఒక హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏ రేంజ్లో ఉందో ఇవాళ రోజున ఒక బ్యాంక్ స్ట్రీట్ అనేది ఒకటి అమరావతిలో ఏర్పాటు అవుతుందంటే రాష్ట్రం రేపు పొద్దున్న ఆర్థిక రంగంగా ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులకే మేము వదిలేస్తున్నాం. సో ఇక్కడ గుడ్డగాల్చి ముఖం మీద వేసినట్టుగా ప్రతిసారి మీ విమర్శలు చేయడం కూడా మీరు మానుకోవాలని కూడా ఈ విధంగా తెలియజేస్తారు. నమస్తే రఫీ గారు. నమస్తే మేడం. రఫీ గారు, అమరావతి నిర్మాణానికి గత పాలనలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అలా చేసేందుకు మీరు ఇప్పుడు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే అప్పుడు స్టార్ట్ చేద్దాం అనే టైంకి వైసీపీ వచ్చింది, దాన్ని పక్కన పడేసింది. సో మళ్ళీ ఇప్పుడు ఏంటి, మళ్ళీ 3 సంవత్సరాలు కాలయాపన చేస్తారా? ఈ లోపే కంప్లీట్ చేసేస్తారా? టైం లైన్ ఏమైనా ఉందా దీనికి? అందరికీ అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా శుభసాయంత్రం. ఇప్పుడు మా ప్రభుత్వం 24 మే నుంచి అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాజధానికి సంబంధించినటువంటి ప్రతి పని ముందుకెళ్తా ఉంది. పెట్టుబడులు కూడా వచ్చినాయి. 2-3 రోజుల క్రితం ఐకానిక్ బిల్డింగ్లు పురోగతి ఎలా ఉందో ఫోటోలు కూడా వచ్చింది పత్రికల్లో. వాటిని ఐఐటి మెడ్రాస్, ఐఐటి హైదరాబాద్ వాళ్ళతో ఆ పునాదుల్ని ఏ స్థాయిలో ఉన్నాయి, ఆ పునాదులు పనిచేస్తాయా లేదా అని చెప్పి అన్ని పరీక్షలు జరిపిన తర్వాత 3 కంపెనీలు దాదాపు కొన్ని వేల మంది కార్మికులతో రేయింబగళ్ళు అక్కడ పనులు చేస్తా ఉన్నారు. అది కాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్షన్ కూడా వచ్చింది. దాదాపు 100 ఎకరాలు రైతులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. పనులు కూడా నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతా ఉన్నాయి. సరే, నేను ఒకటే చెప్తున్నా, 2015లో ప్రారంభం కాలేదండి అమరావతి. 2017, 2014-15 హైదరాబాద్ లోనే ఉంది రాజధాని. అక్కడ అసెంబ్లీ నడిపేవాడు. 17లో ఈ పనులు ప్రారంభించినప్పుడు ప్రపంచ బ్యాంకుకి అనేక రకాల ఉత్తరాలు రాశారు. ఫీజుబుల్ కాదు, మీరు లోన్లు ఇవ్వద్దు రాశారు. కానీ వాళ్ళు ముందుకు వచ్చారు.
అప్పుడు కట్టిన భవనాలు తాత్కాలిక భవనాలే కట్టలేదండి. ఇప్పుడు వెలగపూడిలో ఉన్నటువంటి సెక్రటరియట్ కానీ ఇప్పుడు కడుతున్నటువంటి క్వార్టర్స్ కానీ తాత్కాలికాలు కాదు. అక్కడ తాత్కాలికమైనటువంటి రాజధాని పెడుతున్నాం, ఐకానిక్ భవనాలు కట్టిన తర్వాత దాన్ని మారుస్తున్నాం. ఆ భవనాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతర కార్యాలయాలను అక్కడ తీసుకొచ్చి పెడతామని చెప్పి ముఖ్యమంత్రి అప్పట్లో చెప్పారు. ఆ భవనాలు శాశ్వతమే, 100 సంవత్సరాలకి సరిపడా పునాదులు వేసే కట్టారు. వాటిపైన 4-5 అంతస్తులు కూడా కట్టవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటరియట్ మీద. ఇవాళ ఏప్రిల్ మేకల్లా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్వార్టర్స్ కూడా రెడీ అయిపోతా ఉన్నాయి. అలాగే స్టాఫ్ క్వార్టర్స్ కూడా రెడీ అవుతున్నాయి రేపు ఏప్రిల్ మేలో. ఇవి కాకుండా పేదలు ఉండటానికి అక్కడ వాళ్ళకు కూడా అపార్ట్మెంట్స్ రెడీ అవుతా ఉన్నాయి. వాళ్ళకి టిట్కో ఇళ్ళు అక్కడ ఇవ్వడం జరుగుద్ది. గ్రూప్ డి స్టాఫ్ కూడా అక్కడ ఇళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని వేల మందికి ప్లాట్లు కేటాయించేశారు, హద్దులు చూపించేశారు. ఇబ్బంది ఎవరికాయంటే 900 మందికి, 27,000 మందిలో 900 మందికి ఇవ్వాల. అది ముఖ్యమంత్రి నిన్న జరిగింది. మా జనవరి సంక్రాంతికి వెళ్ళా వాళ్ళ హద్దులు వాళ్ళకి చూపించి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తారు. అందులో ఏమీ సందేహం లేదు. వీళ్ళు ఇలాగా మాట్లాడుతూనే ఉంటారు, కళ్ళున్న కబోదులు. ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేవంటారు? ఉన్న 900 మందికి కూడా మీరు పట్టాలు ఇచ్చేసారు, పరిహారం ఇచ్చేసారు. రేపు జనవరి కల్లా ఆ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. కళ్ళున్న కబోదులకి కల్పించావు, బదులులు వాళ్ళకి వినిపించవు, నిజాలు ఏమి వినిపించవు. వాళ్ళు అదే స్తోత్రాలు పాడుకుంటా పోతా ఉంటారు. రేపు 28 కల్లా రాజధాని ఐకానిక్ బిల్డింగ్ల నిర్మాణాలు, షిఫ్టింగ్స్ అన్ని కూడా జరిగిపోతాయి. 1600 ఎకరాలు నిన్న మళ్ళీ కొత్తగా భూ సేకరణ చేయడానికి అవకాశం వచ్చింది. వరల్డ్ స్థాయిలో గ్రీన్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ని కట్టబోతా ఉన్నారు. అలాగే ప్రపంచ స్థాయి క్రీడా మైదానాన్ని కట్టబోతా ఉన్నారు. అలాగే రైల్వే స్టేషన్, సౌత్ సెంట్రల్ రైల్వే ఏం చెప్పిందంటే, విజయవాడలో స్థలం లేక మేము ఈ రైల్వేల నిర్వహణ, కోచింగ్స్ నిర్వహణ ఇవన్నీ కూడా మాకు సాధ్యం కావట్లేదు. మేము అమరావతి నుంచి రైల్వే స్టేషన్ కాదు, మా యాక్టివిటీ అంతా కూడా రైల్వేస్ అమరావతిలో పెడతామని చెప్పి వాళ్ళు ప్రతిపాదన పంపించారు. సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు పెద్ద రైల్వే స్టేషన్, పెద్ద యార్డ్ రాబోతా ఉంది. భవిష్యత్తులో వచ్చేటువంటి బుల్లెట్ ట్రైను, మద్రాసు నుంచి హైదరాబాద్కి వెళ్ళేటువంటి బుల్లెట్ ట్రైను వయా అమరావతి మీదకి పోతా ఉంది. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు. ఆయన మాట్లాడిన దాంట్లో 2017-14 అన్నాడు. 14లో అసలు ఆ ప్రతిపాదన లేదు. 17 నుంచి ఇప్పుడు ఇవాళ 25 వరకు మధ్యలో 5 సంవత్సరాలు వాళ్ళ రూలింగ్ ఉంది. శాసన రాజధానికి సంబంధించినటువంటి కట్టవలసిన అవసరం లేదన్నప్పుడు మరి స్టాఫ్ క్వార్టర్స్ ఎందుకు కట్టలేదు? శాసన రాజధానికి సరిపడా ఆఫీసర్లు కనీసం ఒక్క ఇటుక పేర్చాడా? నేను వస్తే రాజధాని రైతులకి డబ్బులు ఇస్తాను, రాజధాని ఇక్కడే కడతాను. అసెంబ్లీలో చెప్పాడు కదా, ఇది సరిపోదు, ఇంకా ఎక్కువ భూమి తీసుకోవాలని చెప్పాడు కదా. మాట మార్చడం, మడమ తిప్పడం, నాలిక కలుసుకోవడం, నాలిక మడత పెట్టడం వాళ్ళకి అలవాటు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు, పనులు అలా జరుగుతూనే ఉంటాయి. రాజధాని నిర్మాణం అయిపోద్ది. అన్ని ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు వచ్చే మేలో స్టార్ట్ అవుతుంది. నేనే తెచ్చానని చెప్పి మనం చెప్పుకున్నాడు. మస్తాన్ రావు గారు తెలుసు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చారు? అప్పుడు ఉండేటువంటి అశోక్ గజపతి రాజు గారు, చంద్రబాబు నాయుడు గారు 5,000 ఎకరాలు సేకరించి ఎయిర్పోర్ట్ పెడితే ఈయనేం చెప్పాడు తెలుసా? వైజాగ్ 40 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఎందుకు? వైజాగ్ లో ఎయిర్పోర్ట్ ఉంది, అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం అని చెప్పి మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయనే కొబ్బరికాయ కొట్టి వంగటానికి కూడా అవకాశం లేకుండా స్టార్ట్ కొబ్బరికాయ కొట్టి ఒకటే
ఒక్క నిమిషం. ఇవాళ విశాఖపట్నంలో రిలయన్స్ డేటా సెంటర్ వస్తుంది. మొన్నటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం, గూగుల్ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ రిలయన్స్ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని డేటా సెంటర్స్ విశాఖపట్నం ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి అది ఆర్థిక రాజధాని అవుతుంది. ఇక్కడ ఒక అమరావతిలో యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. రాయలసీమలో 50,000 కోట్లతో ప్రణాళికలు సిద్ధమవుతా ఉన్నాయి. వీళ్ళు ఇలా మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడదాం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రఫీ గారు. నమస్తే మస్తాన్ గారు. మస్తాన్ గారు, ముగ్గురి వాదన విన్నారు. అమరావతి అన్స్టాపబుల్, అమరావతి పర్మనెంట్, అమరావతి నో వన్ కెన్ టచ్ ఇట్ అనే మాట ఎప్పటిలోపు సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తాయి అంటారు? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు, వీక్షకులు కూడా యాక్చువల్గా అమరావతి రాజధాని అంటే విభజన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించిన తర్వాత 2014లో మన చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 4వ తారీఖున అనౌన్స్ చేశారు రాజధాని విజయవాడ చుట్టుపక్కల ఉండొచ్చు అని చెప్పేసి. అప్పట్లో నూజివీడు, అమరావతి, తాడికొండ పరిస్థితి అంతా తుళ్ళూరు అని స్పెక్యులేషన్ కూడా నడిచిన పరిస్థితి కూడా ఉంది. సో ఆ తర్వాత చూస్తే 2015 ఏప్రిల్ 1వ తారీఖున అమరావతిని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఒక నగరం పేరు కూడా తుళ్ళూరు, మన రాయపూడి, వెలగపూడి ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. సో అప్పటి నుంచి ఆయన దాని మీద కాన్సన్ట్రేట్ చేయటం, రైతులందరూ కూడా ముందుకు రావటం, 34,000 ఎకరాలు సుమారుగా 29,644 మంది రైతులు అమరావతి నిర్మాణానికి తమ భూముల్ని ల్యాండ్ పూలింగ్ కి అప్పచెప్పారు. ఇది ప్రపంచంలోనే ఈ విధంగా అంటే భూ సేకరణ జరుగుతుంది ఎక్కడైనా. ల్యాండ్ పూలింగ్ అంటే 1000 గజాలు, 250 గజాలు, 450 గజాలు. అదేంటంటే మెట్ట మాగానికి దాని యొక్క విలువను బట్టి వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ పంట ఎప్పుడైతే కోల్పోతున్నారో ఇయర్లీ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో 15,000 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి పనులు కూడా ప్రారంభించారు. అంటే అసెంబ్లీ కానీ లేదంటే సెక్రటరియట్ కానీ అవి ప్రస్తుతం టెంపరీగా ఎప్పుడైతే కొనసాగుతున్నాయో అవి, ఆ తర్వాత ఐఏఎస్లు, ఐపీఎస్లు, క్వార్టర్స్, జడ్జిలు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా అక్కడ క్వార్టర్స్ కూడా నిర్మాణం ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్లు కూడా ప్రారంభించిన పరిస్థితి. సో ఇదంతా అయిపోయిన తర్వాత అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే ప్రభుత్వ భూములు 30,000 ఎకరాలు ఉంటే అక్కడ రాజధాని అయితే బాగుంటుంది, నేనే వ్యతిరేకించను, మధ్యలో ఉంటే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్కి, ఇది సూటబుల్ ప్రాంతం అని చెప్పేసి కూడా ఆయన అన్నమాట వాస్తవం. సో ఆ తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, లేదు ఇక్కడే ఉంటారు ఆయన, ఇల్లు కూడా ఇక్కడే కట్టుకుంటున్నారు, దానిలో ఎటువంటి సందేహం అవసరం లేదు, అసలు వీళ్ళకి రాజధాని నిర్మాణం చేయడం సాధ్యం కాదు, అమరావతి మంచిగా నిర్మించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కూడా వాళ్ళందరూ కూడా ప్రకటించారు. వాళ్ళ మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ అప్పట్లో పేరు నాని గారు, రోజా గారు, వెల్లంపల్లి గారు వీళ్ళందరూ కూడా. సో ఆ తర్వాత మనం చూస్తే 2019 ఆయన 2019 మేలో అధికారంలోకి వచ్చారు. 2019 డిసెంబర్ 17వ తారీఖున అసెంబ్లీలో ఆయన 3 రాజధానులు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆయన ఎన్నికల్లో మాత్రం ఈ 3 రాజధానుల ఆలోచన కానీ ఎప్పుడు ఏం చెప్పలేదు ఆయన. కానీ 6 నెలలు గడిచిన తర్వాత వెంటనే 3 రాజధానులు అంటే అమరావతినేమో శాసన రాజధాని, అదేవిధంగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పేసి అనౌన్స్ చేసిన పరిస్థితి చూసాం. ఆ తర్వాత ఆయన పెద్ద ఆరోపణ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారు, ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు అమరావతిలో. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ భూములు ఇచ్చుకొని అక్కడ కేటాయించుకొని ఆ తర్వాత అవినీతికి పాల్పడ్డారని దాని మీద కేసు వేయడం జరిగింది. అప్పటి అధికారులని అందరినీ లాక్కొచ్చారు. ఈవెన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ గారి కుటుంబ సభ్యులు కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యారని కూడా కేసులు కూడా వచ్చాయి. అయితే హైకోర్టు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరగలేదు అనేది స్పష్టంగా తీర్పిచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరూపించలేకపోయిన పరిస్థితి కూడా ఉంది. ఆ రోజుల్లో పత్తిపాటి పుల్లారావు గారి మీద, నారాయణ గారి మీద, వీళ్ళందరి మీద కేసులు పెట్టిన పరిస్థితి. సో నెక్స్ట్ 3 రాజధానులు, అక్కడ ఉన్న 15,000 కోట్ల రూపాయల పనులన్నింటినీ కూడా పక్కన పడేసి శిథిలావస్థకు చేర్చిన మాట వాస్తవం. దానిలో ఎవరు ఏం లేదు, కళ్ళకు కట్టినట్టే ఉంటది. కొన్ని చోట్ల అయితే రోడ్లు కూడా వెళ్ళిపోయారు, కళ్ళప్పకింటి చూస్తా ఉంది గవర్నమెంట్ అప్పట్లో. అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్ రాజధాని అక్కడ ఉంటుంది కాబట్టి ఈ కోర్టులన్నీ కూడా ప్రభుత్వం ధనమే కాబట్టి
ప్రభుత్వ దానికి జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వమే నిర్లక్ష్యం ప్రదర్శించింది ఆ రోజు మనం వాస్తవం. సో మొన్న ఆ అమరావతికి సంబంధించి ఏదైతే నెగ్లెక్ట్ చేశారో, ఎందుకంటే తమ్మినేని సీతారాం గారు, మన బొత్స గారు వీళ్ళందరూ కామెంట్స్, అది శ్మశానం అని, ఎడారని రకరకాలు దాని మీద స్పష్టంగా తీర్పిచ్చారు కదా. 3 రాజధానులు కాదని తీర్పిచ్చారు, దానిలో అనుమానం లేదు. మళ్ళీ అమరావతి కావాలని ఇచ్చారు. ఎందుకంటే ఒక ఉద్యమం నడిచింది అక్కడ. రైతులు ఈ రోజు రాయపాటి శైలజ గారు ఒక నాయకురాలుగా ఎదిగారన్నా, ఉమెన్ కమిషన్, అదేవిధంగా పోతుల బాలకోటయ్య గారు అనే ఒక నాయకత్వం, ఆయనకు కూడా ఒక చైర్మన్ ఇచ్చారన్నా, ఆర్ఏ శివారెడ్డి గారని ఇంకో ఆయనకి రేరా చైర్మన్ ఇచ్చారని, అందరూ కొత్తగా అమరావతి ఉద్యమం కారణంగా ఆయన నాయకులు. అంటే ఒక ఉద్యమం ఏ విధంగా నడిచింది, అక్కడ మహిళలు ఏ విధంగా ఎదుర్కొన్నారు, ప్రభుత్వ దమన నీతిని అసలు ఎక్కడికి పోనివ్వకుండా వాళ్ళు ఎలా లాఠీ చార్జీలు చేశారు, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రభావితం చూపింది. కాబట్టి ఈ రోజు ఇక్కడ తుడిచిపెట్టుకుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చాలా అనుమానం ఏం లేదు. అయితే ఆ విషయాన్ని ఇటీవల ఓడిపోయిన తర్వాత కొంత గమనించినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయన ఏంటి కొన్ని సన్నాయి నొప్పులు నొక్కారు. ఏంటి, ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర 300 ఎకరాలు కట్టుకోవచ్చు కదా, డీజీపీ ఆఫీస్ దగ్గర కట్టుకోవచ్చు కదా. అరే 15,000 కోట్ల రూపాయలు విధ్వంసం చేసింది, నెగ్లెక్ట్ చేసింది మీరు ఎగ్జిక్యూటివ్ రాజధాని అని మిమ్మల్ని ఓడిచ్చారు. వీళ్ళు చేస్తున్నారు కదా, ప్రధానమంత్రి గారు వచ్చారు, 50,000 కోట్ల రూపాయలు పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ గతంలో కూడా 3 యూనివర్సిటీలు వచ్చాయి అక్కడ, దాదాపు 40,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు అక్కడ. ఎస్ఆర్ఎం, విఐటి, అమృత యూనివర్సిటీ, ఇంకా అనేక శంకుస్థాపనలు జరిగింది. ఎయిమ్స్ కూడా దానిలో భాగంగానే వచ్చింది. సో వాటన్నిటినీ మనం పక్కన పెట్టేసి ఈ రోజు మళ్ళీ ఇక్కడ అవినీతి జరుగుతుందంటే, ఒక నిమిషం అండి కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళ అవినీతి జరుగుతుంటే చెప్పాలి, వాళ్ళు ప్రతిపక్ష పార్టీగా చెప్పచ్చు, దానిలో తప్పులేదు. మిమ్మల్ని ఓడించిన తర్వాత మళ్ళీ సన్నాయి నొప్పులు ఎందుకు? అక్కడ ఏమైనా అవినీతి జరుగుతుంటే మీరు వాచ్డాగ్లాగా ఉండండి, మీరు నిలదీయండి. అంతేగాని ఇంకా మళ్ళీ 3 రాజధానులు డీసెంట్రలైజేషన్ అయ్యింది, ఇంకా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన్ని ఇక్కడ రైతులు ఎవరు నమ్మరు. ఈ రైతులు అయితే ప్రభుత్వం తరఫున ఒకటి అన్యాయం జరుగుతుందండి రైతులు. వాళ్ళకి ఏదైతే 34,000 మందికి ఇచ్చారో వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకి అందజేస్తా ఉన్నారు. ఈ రోజుకి కూడా జరగట్లా. మళ్ళీ ఇవాళ కేబినెట్ ఏం చేసింది, 16,000 ప్రభుత్వ ప్రైవేటు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వ భూములతో కలిపి 20,000 ఎకరాలకి వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సో అప్పటి రైతులకి మీరు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. సో మళ్ళీ దానికి ఉద్యమం చేస్తా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు నేననేది ఏంటంటే, ప్రభుత్వం ఖచ్చితంగా ఆ రైతులకి న్యాయం చేసిన తర్వాతే 2వ దశకు వెళ్ళాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి జోక్యంతోనే కొంతకాలం డ్రాగన్ చేశారు, మళ్ళీ వాళ్ళు ఆమోదించారు. దానిలో విమానాశ్రయము ఇంకా రకరకాల ఏంది చెప్పారు, ల్యాండ్ సరిపోవట్లేదని. కానీ రైతులు అన్యాయానికి గురి కాకూడదనే విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. లేకపోతే ఇక్కడ రైతులు మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కూడా తమ నిరసన ప్రారంభించే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఈ ప్రభుత్వం గుర్తెరిగి ప్రవర్తించాలనేది చెప్తారు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, అమరావతి రైతులు 1500 రోజులకు పైగా ఉద్యమాలు చేశారు. అల్టిమేట్గా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వాళ్ళ కళ నెరవేరింది. ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కళ అయితే నెరవేరింది కదా. మరి ఇప్పుడు కేంద్రం కూడా దీనికి అనుమతి ఇచ్చింది. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మీరెందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు మీరు కంక్లూడ్ చేసి నెరవేరింది అంటున్నారు. అక్కడ కూటమి ప్రతినిధులు కావచ్చు, విశ్లేషకులు మస్తాన్ రావు గారు కావచ్చు, ఎవరు కూడా చేస్తాం అవుతది అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం కదా, దాన్ని బట్టి చూస్తేనే మనకు అనిపిస్తుంది కదా ఏదో అవుతుందేమో. సరే వచ్చారు కదా, మీకు అనిపిస్తుంది, మాకు డౌట్ వస్తుంది. అర్థమైందా? 14 నుంచి 19 వరకు మీరు ఏ విధమైన మాటలైతే చెప్పారో అలాగే మళ్ళీ చెబుతున్నారు అనేది మా వార్తన. అర్థమైందా? వాళ్ళు చెప్పినవన్నీ జరిగుంటే అసలు మేము మాట్లాడటానికి అవకాశం ఉండదు. 19లో తాడికొండ కావచ్చు, మంగళగిరి కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలు మొత్తం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి, యువనేత, భవిష్యత్తు నేత అయిన మాజీ మంత్రివర్యులు, అప్పటికి మాజీ మంత్రివర్యులు అయిన లోకేష్ బాబు గారు కూడా ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ మస్తాన్ రావు గారు 24ని విశ్లేషించారు, బానే ఉంది. 19 కూడా ఎవరైనా ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు
మట్టి కొట్టుకొని పోతారు. ఇక్కడ 19లో అది జరిగింది. మళ్ళీ ఇదే మాటలు కనుక చెబితే ఏదైతే రాజధాని ప్రాంతం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అలా చేస్తాం, ఇలా చేస్తామని కల్లబొల్లి మాటలు చెబితే మళ్ళీ అదే మంగళగిరి, అదే తాడికొండ, అదే పెదకూరపాడు, ఆ పరిసర ప్రాంతాలు మొత్తం మళ్ళీ తుడిచిపెట్టుకు పోతాయి. ఆల్రెడీ ప్రజా వ్యతిరేకత ఆ ప్రాంతంలో మొదలైంది. మీకు తెలియని విషయం ఏమిటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి విపరీతమైన బలం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 3 ఏళ్ల పాటు వాళ్ళని ఎవరు ప్రశ్నించలేరు కాబట్టి, ప్రశ్నించిన వాళ్ళని ప్రతి ఒక్కరిని జైళ్లలో వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరు ప్రశ్నించదలుచుకోలేదు. అప్పుడు మీరేమి కేసులు వేయలేదా? మీరు రైతుల మీద అసలు కేసులేం పెట్టలేదు? అప్పుడు కేసులేం పెట్టలేదా? రైతులు ఉద్యమాలు చేస్తున్నప్పుడు మీరేం కేసులు పెట్టలేదా? దాడులు చేశారు. అమరావతి పాదయాత్ర చేస్తుంటే దాడులు చేశారు. ఇవాళ రోజు సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నా. మీరు అమరావతిలో ఉండే రైతేనా? అసలే మీరు అమరావతిలో ఉండే రైతేనా? అప్పుడు టెండర్లు అక్కడ ఇప్పుడు అక్కడ టెండర్లు పిలుస్తున్నారు. నారాయణ గారు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మొదటిగా పనులు నడుస్తున్నాయి, సంస్థలు ఏమొచ్చినాయి అని చెప్పేసి మీకు తెలియదా? ఇవాళ రోజున ఏంటి మరి మీరు అమరావతిలో ఉంటానంటున్నారు, అక్కడ పనులు జరగట్లేదు అంటున్నారు, అందరికి కలబొల్లి మాటలు చెప్తున్నారు అంటారు. మీరు చాలా న్యూసెన్స్ ఇదంతా మాట్లాడేదంతా. ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడండి, మేము నమ్ముతాం. మీరేమన్నా విభేదించాలనుకోండి ప్రభుత్వాన్ని, దాన్ని తగ్గట్టుగా మీరు విభేదిస్తే మేము తీసుకుంటాం, స్వీకరిస్తాం. మాదేం తప్పు ఉందనుకోండి, దాన్ని మేము సరి చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉంటాం. అట్లాంటిది వాళ్ళ రోజున మీరు ఒక అమరావతిలో రైతుగా ఉంటూ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అని చెప్పేసి ఒక పేరు పెట్టుకొని, సరే మీరు వైఎస్ఆర్సీపీ నాయకులకి దానికి మద్దతు తెలిపే నాయకులే కాదంట్లా, కానీ ఎంతో మంది రైతుల ప్రాణత్యాగాలు చేసుకొని నిర్మూలించుకుందాం అనుకున్న అమరావతి ప్రాంతం ఇవాళ రోజున మీరు దానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? బెదిరించి మాట్లాడటం ఇక్కడ ఎవరికి చేతకట్లా. మీరేమన్నా మాట్లాడితే మా తప్పు ఉంటే కనుక మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరేం మాట్లాడుతున్నారు? ముఖం గుట్టగాల్చి ముఖం మీద చేసినట్టుగా మాట్లాడుతున్నారు. పనులేవి అక్కడేం నడవట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మధ్యలో మాట్లాడలా, కానీ ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను తెలుసా? అక్కడ అందరినీ ఏమరుస్తూ ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎదురు దాడికేం లేదండి. నేను ఇప్పుడు వరకు డిబేట్ లో నేను ఎవరితో కూడా నేను మాట్లాడదాం అనుకున్న 10 నిమిషాలు నేను మాట్లాడి వెళ్ళిపోతా. కానీ నేను అదే అన్నా, గుడ్డ కాల్చి ముఖం మీద వేసినట్టుగా కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. మీరు అమరావతి ప్రాంతం వాసులే కదా, అక్కడ ఇవాళ రోజున టెండర్ల ప్రక్రియ నడుస్తుంది కదా, పనులు నడుస్తున్నాయి కదా మొదటి విడతగా. ఇవాళ రోజున 16,000 ఎకరాలకు సంబంధించి రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూముల దగ్గర వర్కులు స్టార్ట్ చేద్దామని సిద్ధంగా ఉంది కదా ప్రభుత్వం. మీరు ఆ విషయాలకు మీరు సమాధానం చెప్పండి. అంతేగాని మీరు వీళ్ళకి 2019 మళ్ళీ రిపీట్ అయింది, రేపొద్దున వీళ్ళకి మళ్ళీ భవిష్యత్తు ఉండదు కూటమికి, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. మీరు పెద్దలు, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. చెప్పండి సార్, ఏం బెదిరిస్తున్నారేంటి సార్? మేము బెదిరించడం సార్, మేమేం బెదిరించట్లా. మీరు చెప్పేది సవ్యంగా చెప్పండి అని చెప్తున్నాం. మేము మిమ్మల్ని బెదిరించడానికి మేమెవరం సార్? మీరే ఇంకా బెదిరిస్తున్నారు మాకు రప్ప అని. మీ వైఖరి బెదిరించడమేనా? మేము బెదిరించట్లా, మీరు మాట్లాడే సవ్యంగా మాట్లాడండి అని చెప్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పనిస్తారా లేదా? చెప్పండి. కాకపోతే ప్రభుత్వం మీద పనిచేస్తున్న ప్రభుత్వం మీద మీరు విమర్శలు చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. నేను ఒక నాయకుడినే. రైట్ మస్తాన్ గారు, అయిపోయిందండి మా టైం. ఒక్క నిమిషం. మస్తాన్ గారు కూడా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అయిపోలేదండి, ఇంకా టైం ఉంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మస్తాన్ గారు కాదు, మాకు ఇచ్చిన టైం అయిపోయిందా? స్ట్రైట్ గా చెప్పండి. వెంకటేష్ రెడ్డి గారు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? ఉండండి, వస్తాను. వెయిట్ ప్లీజ్ వెయిట్.
మీరు మా మీద దాడి చేయడానికి బెదిరించడానికే మమ్మల్ని పిలుస్తున్నారు. దాడి చేయట్లేదు. మాట్లాడితే అర్థమవుద్ది. కానీ ఇవాళ రోజున ప్రభుత్వం మీద విషం చెప్పడానికి ప్రయత్నిస్తే ఇట్లాంటివి ఏముంటాయి మాటలు? మీరు విమర్శలు చేయడం తగదు. ఇవాళ రోజున అమరావతిలో పనులు జరుగుతున్నాయా లేదా ఆ విషయం మీకు తెలుసు. కానీ ఇవాళ రోజున మీరు ఏం మాట్లాడుతున్నారు డిబేట్ లోకి వచ్చి? అక్కడేం పనులు జరగట్లేదు, కూటమి ప్రభుత్వం ఏమారుస్తుంది అక్కడ ప్రజలను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు అది ఆ మాట మీరు వెనక్కి తీసుకోండి. దానికే క్లారిటీ ఇచ్చారు కదా వెంకటేశ్వర రెడ్డి గారు, దానికే క్లారిటీ ఇచ్చారు. మరి ఇంకేం కావాలి మీకు? మస్తాన్ గారు, క్లారిటీ ఆయన ఎక్కడ ఇచ్చారమ్మా? మస్తాన్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం. మస్తాన్ గారు మీరు చెప్పండి. మీరు కదిలితే మస్తాన్ గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక మాట ఎక్కడ ఆయన ఏమన్నారు? ఇప్పుడు జరుగుతున్న టెండర్లు ఇప్పుడు చేసిన వర్క్ అలొకేషన్ 14 నుంచి 19 కూడా కొన్ని లక్షల కోట్లకి టెండర్లు పిలిచారు. జరిగినాయా? ఎంఓఈలు రాశారు. జరిగినాయా? మళ్ళీ అదే పని ఇప్పుడు చేస్తున్నారు. మరి మీరు వచ్చినప్పుడు వాటిని వెనక్కి పంపించేశారు కదా, దాన్ని ఏమనాలి? వెంకటేశ్వర రెడ్డి గారు, పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన బ్యాంకుల్ని కూడా మీరు వెనక్కి తరిమేశారు కదా, మరి అప్పుడు 2019లో మీరు 3 రాజధానులు అన్న తర్వాత ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత పెట్టుబడులు పెడదాం అనుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అది మీరు బెదిరించడం కాదండి. బెదిరించడం ఎక్కడ సార్? మీరు మాట్లాడుతున్నాను బెదిరిస్తున్నా అని చెప్తున్నారు. మీరు మీరు అధికారంలో ఉండి బెదిరించటాలు మేమెక్కడ బెదిరిస్తామండి? నేను సమాధానం చెప్తున్నాను బాబు. ఒకసారి ఆయన ఆపితే మనం మాట్లాడదాం. మస్తాన్ గారు, మాకు అధికారం ఉంది, మేము బలం చెప్పటాలు ఏంటండి ఇది? మీరు ఏంటి 14 నుంచి 19 వరకు కొన్ని లక్షల కోట్లకి టెండర్లు పెంచారు. మళ్ళీ ఇప్పుడు టెండర్లు మీరు నిలదీసి టెండర్లు జరగట్లేదా, టెండర్లు పిలవట్లేదా అంటున్నారు. పిలుస్తున్నారు టెండర్లు. పని జరగాలి కదా, పని జరగాలి. సరే మీకు ఆన్సర్ చేస్తారు. అదే ఆరోపణ, అదే మాటలు, అదే వెంకటేశ్వర రెడ్డి గారు, డిబేట్ అంతా మీరే మాట్లాడేస్తారా? డిబేట్ అంతా మీరే మాట్లాడతారా? వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పేదే కాదు, కూటమి నేతలు ఏం చెప్తున్నారో కూడా ప్రజలు వినాలి, వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. మరి నిజాలు మాట్లాడుతున్నారు మీరు, వీళ్ళు ఏం చేస్తున్నారని ప్రజలకు అర్థం కావాలి కదా వీళ్ళు చెప్పేది కూడా. రైట్, రఫీ గారు, ఇందాక మస్తాన్ గారు కూడా అన్నారు కొంతమంది రైతులకు పరిహారం అందలేదు అని చెప్పేసి. మీరు ఒక 900 మంది రైతులు ఉన్నారని అంటున్నారు. ఓకే, ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా అదే లేవనెత్తారు కదా, రైతుల విషయంలో మోసం చేశారు అని చెప్పేసి. మరి ఆ మోసం చేయకుండా ఏ విధంగా కాపాడుతున్నారు వాళ్ళు? 27,000 మంది రైతులు ఎవరు కూడా మాకు ఫ్లాట్లు రాలేదని చెప్పి చెప్పలా. 900 మంది రైతులు మాత్రమే చెప్పారు. జనవరి సంక్రాంతి పండుగలోకి వాళ్ళకి ఇచ్చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అది కాకుండా ముఖ్యమంత్రి నేను ఏం చెప్పారంటే, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే విభజన చట్టంలో తెలంగాణకి హైదరాబాద్ రాజధాని ఎలాగో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా దాన్ని సవరణ చేస్తూ చట్టం తీసుకురాబోతా ఉన్నారు. అటార్నీ జనరల్ తయారు చేశారు నోటు. అది లా మినిస్టర్కి వెళ్ళింది, అక్కడ నుంచి హోమ్ మినిస్టర్కి వచ్చింది. పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. ఇలా నోటికి పెద్ద తాళం వేసేస్తారు. అందులో ఏమి జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వాళ్ళ తాత వచ్చిన అమరావతి రాజధానిని మార్చడానికి వీలు లేకుండా పక్కడబందీ చర్యలు తీసుకుంటున్నాం. అందులో ఏ సమస్య లేదు. మొన్న సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా ఉత్తరాలు రాశారు, దొంగ ఉత్తరాలు రాశారు. మీరు వీళ్ళని నమ్మి పెట్టుబడి పెట్టొద్దని ప్రపంచ బ్యాంకుకి రాశారు. వాళ్ళు మళ్ళీ వచ్చి రైతులతో మాట్లాడారు. మొత్తం క్లారిఫికేషన్ అయిన తర్వాతే అనేక బ్యాంకులు దాదాపు 60,000 కోట్ల రూపాయల నిధులు అమరావతికి ఇచ్చారు. అక్కడ అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి, మామూలుగా కాదు. ఐకానిక్ బిల్డింగ్లు 3 కూడా ఎంతెంత ఎత్తుకు లేసినాయో దాదాపు 27 చివరికెల్లా ఐకానిక్ బిల్డింగ్ల నిర్మాణం పూర్తయిపోతుంది. 28లో మొత్తం రాజధాని ఒక రూప్ వస్తుంది. అంతేకాకుండా ఈ రాజధానిలో ఎకనామిక్ యాక్టివిటీ 15 బ్యాంకులతో కాకుండా అనేక బీమా సంస్థలు అక్కడ స్థలాలు తీసుకున్నాయి. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కట్టబోతా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఏ రకంగా అయితే అన్ని బ్యాంకులకి అన్ని సంస్థలకి హెడ్ క్వార్టర్స్ ఉంటాయో
కేంద్ర ప్రభుత్వ సంస్థలు 47 సంస్థలకి అమరావతిలో స్థలాలు ఆల్రెడీ Okay. ఎలాట్ చేసి ఉన్నాయి. అక్కడ కూడా ఆ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం జరుగుతుంది. డిఫెన్స్ కి సంబంధించినటువంటి యాక్టివిటీ కూడా అక్కడ ఉంటుంది అమరావతిలో. రైట్ రఫీ గారు టైం చాలా తక్కువగా ఉంది, ఒకసారి విశ్లేషకుల మాట విందాం. రిటైర్డ్ పీపుల్స్ కి హ్యాపీగా గ్రీన్ సిటీలో నివాసం ఉండటానికి సరిపడా బిల్డింగ్స్ కూడా కట్టబోతా ఉన్నాం. ఇది స్టేట్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా. అందులో రైట్ రఫీ గారు వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది హౌసింగ్ బోర్డు ద్వారా. కాబట్టి రఫీ గారు టైం లేదు. మస్తాన్ గారు సరే, మస్తాన్ గారు కూటమి నేతలు చెబుతున్నట్టుగా ఈ టైం లైన్ అనేది ఈ లోపు కంప్లీట్ అవుతుంది అనేమైనా మీరు చెప్పగలరా? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఖచ్చితంగా ఏదైతే ప్రధానమంత్రి గారు కానీ 2015లో ప్రారంభమైన పనులు కానీ టైమింగ్ అంత ఈజీ కాదండి. ఎందుకంటే వర్షాలు వస్తాయి, ఎవ్రీ ఇయర్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక వెంకటేశ్వర గారు చెప్తా ఉన్నారు పూర్తి చేశారా. పోలవరం పూర్తి చేసేసారని 3 డేట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అఫీషియల్ గా. అంటే పోలవరం అయిపోయింది, పలానా డేట్ నీళ్ళు ఇస్తామని. ఎందుకు కుదరదు అది. ఎందుకంటే వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా పరిశీలించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మోసం చేయడానికి చెప్పారంటారా? ఆ ఇంజనీర్లు చెప్పారు ఆ డేట్కి ఇస్తామని, ఆయన కూడా చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే చెప్తారు కదా. ఏదో అది కళలలాగా ఇట్లాగా ఏదో మంత్రదండం తీసుకొచ్చే బిల్డింగ్లు రావు కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయినా చంద్రబాబు నాయుడు అయినా దానికో నియమిత కాలం ఉంటుంది. అయితే ఏంటంటే దానిలో వాళ్ళు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారనేది పాయింట్. ఇందాక చెప్తారు రఫీ గారు చెప్పిన దానిలో నేననేది ఏంటంటే రైతులకు ఇవ్వటం కాదండి, మౌలిక సదుపాయాలు డెవలప్ చేసిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు పంట కోల్పోయారు, వాళ్ళు ఉపాధి కోల్పోయారు, వాళ్ళు 11వ సంవత్సరం వచ్చేసింది. వాళ్ళ పిల్లలకి అవి అమ్ముకోవాలంటే మంచి రేట్ రావట్లేదు. రియల్ ఎస్టేట్ రంగం అంతా చుట్టుపక్కల మొత్తం ఇబ్బందికరంగా ఉంది. కూలింగ్కి వెళ్తా ఉంటే పడిపోయిన పరిస్థితి ఉంది అక్కడ. ల్యాండ్ ఇవ్వటం కాదు సమస్య, ఆ ల్యాండ్ సరైన విలువకు అమ్ముకోవాలి. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి కానీ ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నారు రైతులు. ఓ పక్కనేమో పంట పండించడం మానేశారు, వాటిని అమ్ముకుందామంటేనేమో ఎవరు కొనే పరిస్థితి లేదు ప్రస్తుతం, బికాజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో నేను దాని గురించి అడుగుతున్నా. వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించిన తర్వాతే ఇప్పుడు ఈ 16,000 ఏదైతే క్యాబినెట్ తీసుకుందో దానికి వెళ్ళాలనేది అక్కడ రైతులందరూ అనుకుంటా ఉన్నారు. గుంటూరు చుట్టుపక్కల ఎవరైతే క్యాపిటల్ మొత్తం ఉన్నారో వాళ్ళందరూ ప్రజల అభిప్రాయం కూడా అదే. అంతమంది రైతులకి ఇచ్చిన తర్వాతనే ఈ ల్యాండ్ పూలింగ్ కి వెళ్ళాలి, లేదంటే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అనేది ప్రభుత్వం ఆలోచించాలనేది పాయింట్. ఓకే లక్ష్మీకాంత్ గారు, మస్తాన్ గారు లేవనెత్తిన అంశం ఏంటి, అసలు దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేశారు, అండ్ ఎంత కాలంలో మేము ఏం చేస్తామని ఒక రోడ్ మ్యాప్ ఏమైనా ప్రభుత్వం నుంచి విడుదల చేస్తారా? బాగుంటది, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఒక్కొక్క మనిషికి లక్ష్మీకాంత్ గారికి టైం ఇద్దాం. ఒక్కొక్క మనిషికి భిన్నాభిప్రాయాలు, భిన్న విభేదాలు. నాకున్న వ్యక్తిత్వం మీకు ఉండదు, మీకున్న వ్యక్తిత్వం అక్కడ మస్తాన్ గారికి ఉండదు. ఇప్పుడు ఇదంతా సమకూర్చి ఇదంతా ల్యాండ్ పుల్లింగ్ అనే ద్వారా భూమి సమీకరణ ఒకటి చేసి ఇవాళ రోజున ఒక విశ్వనగరంగా ఒక రాజధాని నిర్మిద్దామని ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం సంకల్పించుకుంది. దానికి కేంద్రం నుంచి కూడా పుష్కలంగా మాకు కూడా సహసహకారాలు కూడా అందుతున్నాయి. దానిలో భాగంగానే ఇవాళ నిర్మలా సీతారామన్ గారు రావడం, ఈ 15 బ్యాంకులకు సంబంధించి చేయడం, ఇదంతా జరుగుతుంది. కానీ ఇక్కడ మస్తాన్ రావు గారు మాట్లాడారు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, భూములు ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నారో రైతులు వాళ్ళకి న్యాయం చేయాలన్నారు. డెఫినెట్లీగా అండి మీరు అన్నమాట నేను 100కి 100 రూపాయలు కూడా నేను ఒప్పుకుంటాను. ఈ విషయంలో వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాతే మేము ప్రత్యేకంగా ఇక్కడ విడతల వారీగా భూమిని మేము తీసుకొని టెండర్ల ప్రక్రియ పిలిచి మేము పనులు మొదలు పెడతాం జరుగుతుంది. అంతేగాని వాళ్ళ దగ్గర ఫస్టే మేము భూములు తీసేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము ఏదో అంటే బెదిరించో లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళలాగా కాదు. మీ వాయిస్ అంటే అర్థం కావట్లే. 11 years అయిపోయింది సార్, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రైతులు అనేది అంటున్నా నేను. అదే సార్, నేను దాని గురించి అంటున్నా. ఇక్కడ ఎవరు మనసుల్ని నొప్పించో ఇక్కడ ఎవరినో ఇబ్బంది పెట్టో కూటమి ప్రభుత్వం అయితే లేదండి. ఎందుకంటే మస్తాన్ ఆయన పేరేంటి, రఫీ గారు, ఒక్క నిమిషం అండి.
ఇక్కడ ఎవరు మనసులు Conclude నొప్పించో, చేద్దాం. ఎందుకంటే రైతుల ప్రాణాలకు సంబంధించి ఎంతో మంది వేల కుటుంబాలకు సంబంధించి ఎన్నో గ్రామాలకు సంబంధించిన విషయం ఇది దానికి తోడేంటంటే రాష్ట్ర రాజధానికి సంబంధించింది. ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే ఇటు పక్కన పనులు నడుస్తున్నా కానీ కొంతమంది చర్చలు కూడా నడుస్తున్నాయి రైతులతో. ఇది పూర్తిగా ఏంటంటే కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక రాజధాని నిర్మించాలన్న ఉద్దేశం మీద సంకల్పించుకొని కూర్చున్నాం. ఇది కూడా ఏంటంటే దానికి తగ్గట్టుగా కూడా అక్కడ రైతులు కూడా మద్దతు తెలుపుతున్నారు. కొంతమంది రైతులు అంటే 100కి ఒక 80% మంది రైతులు మద్దతు తెలుపుతుంటే ఒక 20% మంది మీరు అన్నదాని ప్రకారంగా కొంచెం విభేదిస్తున్నారు. వాళ్ళతో కూడా చర్చలు నడుస్తాయి. రానున్న రోజుల్లో త్వరతగతిన ఇది పూర్తి చేసి ఒక మంచి రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. రానున్న రోజుల్లో ఇంకొక 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. రానున్న రోజుల్లో అంటే రేపు 2029 కూడా ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని ఏర్పాటు చేసి ఒక హై రేంజ్ అపార్ట్మెంట్స్ లాంటివి కొన్ని కన్స్ట్రక్షన్లు చూసుకొని ఒక రైల్వే లైన్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఒక విజయవాడ, అమరావతి, గుంటూరు ఈ ఏరియాస్ కూడా మొత్తం అంతా సరౌండింగ్ చేసుకొని ఒక ఔటర్ రింగ్ రోడ్ లాగా ఏర్పాటు చేసుకొని ఒక విశ్వ నగరంగా లేదంటే ఒక మంచి రాజధానిగా ఏర్పాటు చేసుకుందాం అనే కోరికతోనే మేము ముందుకు వెళ్తున్నాం సార్. రైట్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు బిఎస్ లక్ష్మీకాంత్ గారికి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, సయ్యద్ రఫీ గారికి, మస్తాన్ రావు గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపటి ప్రైమ్ డిబేట్ లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.